హాయ్ వ్యూవర్స్. మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి ఇద్దరు పరిశ్రమలో నంబర్ 1 స్థాయికి చేరుకున్నారు. నిర్మాతలుగా మారడం వీరిద్దరిలో కామన్గా కనిపించే పాయింట్. అయితే చిరంజీవి నిర్మాతగా కొనసాగారు, కానీ తన తొలి సినిమా ఆగిపోవడంతో ఆమె మళ్లీ నిర్మాణం వైపు తొంగి చూడలేదు. 1988లో చిరంజీవి హీరోగా ఆమె తన సొంత సినిమాను ప్రారంభించారు. తను అభిమానించే దర్శకుడు కోదండ రామిరెడ్డికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. తన చెల్లెలు శ్రీలత నిర్మాతగా లతా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని ప్రారంభించారు శ్రీదేవి. బప్పిల హరి సంగీత సారథ్యంలో ముంబైలో పాటలు రికార్డ్ చేశారు. రికార్డింగ్ సమయంలో తనే దగ్గరుండి అన్నీ చూసుకున్నారు శ్రీదేవి. ఎప్పుడు ఎలా కలెక్ట్ చేశారో తెలియదు, కానీ ఆమె దగ్గర బోలెడంత మ్యూజిక్ కలెక్షన్ ఉంది. అవన్నీ బప్పిల హరికి వినిపించి పాటలని రికార్డ్ చేయించుకున్నారు శ్రీదేవి. ఈ సినిమాకు టైటిల్ వజ్రాల దొంగ అని అనుకున్నారు, కానీ అధికారికంగా ప్రకటించలేదు. మణిరత్నం మౌన రాగంలోని ఫ్లాష్ బ్యాక్ స్ఫూర్తితో వజ్రాల దొంగ కథ రెడీ చేశారు రచయిత యండమూరి వీరేంద్రనాథ్. చెన్నైలోని సెట్ వేసి ఓ పాట చిత్రీకరించారు. అప్పటికే సినిమాకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. సాధారణంగా బయ్యర్స్ ఎప్పుడు దర్శకుడు కోదండ రామిరెడ్డి దగ్గరకొచ్చి సినిమా మాకిప్పించండి అని అడగలేదు. కానీ ఈ సినిమాకు చాలా మంది పోటీ పడ్డారు. ఆయన దగ్గరకు వచ్చి రికమెండ్ చేయమని అనేవారు. సినిమా క్రేజ్ చూసి కోదండ రామిరెడ్డికి డౌట్ వచ్చింది. వెంటనే శ్రీదేవి దగ్గరకు వెళ్లి, అమ్మా, నాకెందుకో మనం ఇప్పుడు చేస్తున్న సబ్జెక్ట్ అంచనాల్ని అందుకుంటుందా లేదా అనే చిన్న డౌట్ ఉంది, ఏం చేద్దాం అని అడిగారు. సాంగ్స్ బాగున్నాయి, సబ్జెక్టు గురించి నాకు పెద్దగా తెలీదు. పోనీ కొన్నాళ్లు ఆపేసి వేరే మంచి కథతో సినిమా చేద్దాం, లేదంటే ఇదే కథను ఇంకా బాగా చేసే అవకాశం ఉందేమో చూడండి అని శ్రీదేవికి చెప్పారు. ఆ తర్వాత చాలా మంది రచయితలతో కూర్చుని కథపై కసరత్తులు చేశారు. అయినా సంతృప్తికరంగా రావడం లేదు. మిస్టర్ ఇండియాను తెలుగులో రీమేక్ చేద్దామా అని శ్రీదేవి అడిగారు. చిరంజీవి గారు కూడా ఆ సినిమా చూశారు. పెద్దగా నచ్చలేదు, లెంత్ ఎక్కువని భావించారు. చివరికి చిరంజీవి శ్రీదేవి ఇమేజ్కు తగ్గ కథ దొరకక ఆ చిత్ర నిర్మాణం ఆపేశారు.